హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఏంది మళ్ళీ ప్రవీణ్ కొత్తగా వచ్చారనుకుంటున్నారా? ఏం లేదండి, సరదాగా ఫ్రెండ్స్తో తిరుపతి ట్రిప్ వేసాను. తిరుపతి ట్రిప్ వేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఖాళీగా ఏం చేద్దాము, ఎట్లా బయటికి వెళ్దాం అనుకున్నాము ఫ్రెండ్స్ తోటి. కానీ అరుణాచలం కానీ నాకు పిలుపు వచ్చింది అరుణాచలం వెళ్ళాలని. కానీ ఆ స్వామి వారు నన్ను అరుణాచలం రప్పించుకున్నారు. ఎందుకంటే నాకు తిరుపతి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి, ఏదో ఒకటి ఖాళీగా ఉండకూడదని చెప్పి అనుకున్నాను. కానీ అరుణాచలం వస్తానని నాకు కూడా తెలియదు. ఎందుకంటే నాకు తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళేదాకా అరుణాచలం వెళ్ళాలని స్పాట్ నాకు లేదు, ఆలోచన లేదు. కానీ ఎందుకో మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటే అరుణాచలం వెళ్ళాలని చెప్పి ఆలోచన వచ్చింది. కానీ నా అంతకు నేనైతే అనుకోలేదు అరుణాచలం వెళ్ళాలని. కానీ దేవుడు అనుగ్రహం, అరుణాచలం వెళ్ళడానికి ఒక శివుడు అనుగ్రహం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు అన్నారు. కానీ ఆ అనుగ్రహం నాకు కలిగింది. సో నేను అందుకని మంచిగా శివయ్య దర్శనం కలిగింది. అరుణాచలం శివయ్య అంటే తెలుసుగా, మరి ఏ రేంజ్లో ఉండొద్దో. కానీ అక్కడికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి అనుమతి కాదు. కానీ ఒక పేరు అనేది అక్కడికి శివుడు ఈ సమయానికి వస్తాడు అని తెలిసిన తర్వాతే ఆ దేవుడు మనకు వరం ఇస్తాడంట. సో అట్లాగే నేను వెళ్ళటం జరిగింది. అరుణాచలం దర్శనం మంచిగా చేసుకోవడం జరిగింది. నాతో పాటు అరుణాచలం గుడి ఎట్లా ఉంటుంది నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. మీకు కూడా చూడాలని ఉంటుంది కదా, అందుకని ఈ వీడియోలో ఇస్తున్నాను, చూసేయండి. అరుణాచలం గుడి ఎట్లా ఉండిద్దాం, సూపర్గా ఉండిద్దండి, మామూలుగా ఉండదు. ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఎలా అనిపించే గుడి అరుణాచలం, ఎవరు మిస్ అవుద్దు. సో నెక్స్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు మీతో నాతో పాటు చూద్దరు. ప్రస్తుతానికి గుడి అయితే చూసేయండి, అరుణాచలం గుడి ఎట్లా ఉండిద్దాం. హాయ్ హలో, అందరూ అరుణాచలం టెంపుల్ చూసారా? బాగుందా? మీకు అందరికీ అరుణాచలం వెళ్ళాలంటే అందరికీ అనుగ్రహం కలగదు. ఎందుకంటే పలానా ఒక టైంలో ఒక మనిషి అక్కడికి వస్తాడని చెప్పి రాసి పెట్టుండిద్దంట. సో అందుకని నేను ఒక టైంలో అక్కడికి వెళ్ళాలని రాసి పెట్టింది కాబట్టి నాకు అందరికీ అదృష్టం జరిగింది. సో నేను వెళ్ళినందుకు ఒకటి మాత్రం బాగా మిస్ అయ్యాను. నేను ఈ మోషక ద్వారంలో నేను దూరలేకపోయాను. ఎందుకంటే నాకు అనుగ్రహం కలగలేదు, అది ఎక్కడ ఉందో నాకు తెలియదు కాబట్టి. సో నేను అది చూశాను, కానీ దాని లోపల నేను వెళ్ళలేకపోయాను. కానీ ఎందుకంటే నాకు అనుగ్రహం లేదు. సో మీ అందరూ అరుణాచలం అయితే మోషక ద్వారంలో ప్రతి ఒక్కరు వెళ్ళి దూరేశారండి. ఎందుకంటే ఆ మోషక ద్వారంలో దూరటం వల్ల మన తల్లి గర్భం నుంచి మనం ఎట్లా బయటకు వస్తామో సేమ్ అట్లాగే బయటకు వస్తామని చెప్పి అక్కడ పురాణాలు జరుగుతున్నాయి. సో అందరూ అరుణాచలం వెళ్ళండి, ప్రతి ఒక్కరు చూడాల్సిన టెంపుల్ అది. బాయ్ 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 బాయ్.